గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ మన వైజాగ్ బీచ్ ఫ్రంట్ పార్కులు ఉంటాయి కదా నవోటల్కి ఆపోజిట్లో. సో ఆ పార్కులు చాలా మటుకు ఫుల్గా డ్యామేజ్ అయిపోయారు రీసెంట్గా వచ్చిన తుఫాన్ వల్ల. సో మనకు తెలుసు లాస్ట్ 1 వీక్లో ఒక 3 days నాన్ స్టాప్ రైన్స్ పడ్డాయి. సో రైన్స్ వల్ల ఒక మ్యాసివ్ ఎరోషన్ అన్నది మొత్తం సీలో చూసాం మనం. కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి లోపలికి కొట్టుకు వెళ్ళిపోయాయి అన్నమాట. సో కూర్చోడానికి ప్లేస్ అంటూ లేకుండా చేసిందనమాట అసలు తుఫాను. మొత్తం అంతా కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ బిట్ ఒకటి చూడండి, అదైతే సగం పార్క్ వెళ్ళిపోయింది వాటర్లోకి. సో ఇదనమాట సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది చూడడానికి వచ్చారు నా అలాగే. సో అస్సలు బాగాలేదు సిచ్యువేషన్ అయితే. దీనికి ఏదో ఒకటి గవర్నమెంట్ కానీ లేకపోతే టూరిస్ట్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా దీని మీద కాస్త చూడాలి. దీని మీద మెజర్స్ తీసుకోకపోతే మాత్రం ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలాసార్లు ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం జరిగింది, కానీ ఎంత డ్యామేజ్ అవడం అన్నది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఉదయప్పుడు లేకపోతే మధ్య మధ్యలో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కదా, అప్పుడు కూడా ఇంత జరగలేదు. అప్పుడప్పుడు కొంచెం ఫ్రంట్ శాండే కొంచెం కోతకు గురయ్యి వెళ్ళిపోయేది. ఈసారి అలా కాకుండా ఫ్రంట్ ఉన్న వాల్స్ అన్నీ కూడా ఇరిగిపోవడం జరిగింది. సో అంత మ్యాసివ్గా జరిగిందనమాట. ఇక్కడ బోర్డు అది కూడా పెట్టారు, వార్నింగ్ బోర్డు. నన్ను అడిగితే ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అసలు ఏమాత్రం కూడా సేఫ్ ప్లేస్ కాదు ఇది. ఒకప్పుడు చాలా సేఫ్గా ఉండేది బౌండరీ వాల్స్తో. ఇప్పుడైతే ఇక్కడ పిల్లలు తీసుకురావడం అంటే కొంచెం డేంజరే నన్ను అడిగితే మాత్రం. ఒకప్పుడు అక్కడ ఉందో చూసారా చిన్న స్టాచ్యూలాగా వాటర్లో, అది చాలా ముందుకి వెళ్ళేవాళ్ళం అనమాట ములగడానికి. అలాంటిది ఇప్పుడు దాటుకొని చాలా ముందుకు వచ్చేసింది వాటర్. మన రోడ్డు మీద నించున్న చూసారు, ఈ వాల్కి తగులుతుంది కింద వాటర్. అంతేకాకుండా మనం నించున్న ప్లేస్లో వాటర్ లెవెల్ లేదనుకుంటారేమో, టూ మచ్ లెవెల్ ఉంది లోపల, మీరు గమనించారంటే. సో ఇంత లోతుకి ఎలాగొచ్చింది అన్నది మనకు అర్థం కావట్లేదు. బాగా రాక్స్ అన్నీ కూడా ముందుకు వచ్చేసాయి, విపరీతమైన లోతు అయిపోయింది. అక్కడికక్కడే హైట్ ఉంది, అక్కడికక్కడికే బాగా లోతుగా ఉంది. సో ఇలాంటి ప్లేసెస్లోకి రాకపోవడమే మంచిది. పనిలో పని మీకు పార్క్ ఒకసారి చూపిద్దామని అదంతా కూడా అలా వీడియోస్ తీస్తున్నాను. సో పార్క్ వచ్చేసి ఇలా ఓపెన్ పార్క్ ఉంటుంది. దీనికి టికెట్ అంటూ ఏమి ఉండదు, ఫ్రీ టికెట్ అనమాట. మనకి ఎగ్జాక్ట్ నవోటల్ ఆపోజిట్లో ఉంటుంది. సేమ్ ఇలాంటివే 2-3 ఉంటాయి పక్క పక్కనే. ఇవన్నీ కూడా ఒకటేననుకోండి. అప్పుడప్పుడు ఇక్కడే మనకి ఆడియో ఫంక్షన్స్ అవి కూడా అవుతాయి కొంచెం ముందుకి. సో ఇంకా లాస్ట్ బయటకు వచ్చేస్తే మాత్రం ఇలాగ ఉంటుంది అనమాట. లాస్ట్లో ఒక బిట్ యాడ్ చేస్తేనే ఇంకో దగ్గర కూడా మనకి విరిగిపోయింది అనమాట బౌండరీ వాళ్ళు. సో పార్క్ బయట సైడ్ అయితే ఇలాగ ఉంటుంది. సో ఆ బిట్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సగం పార్క్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు కిందకి ఆ జారుడు బిల్లలు ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి అనమాట వాటర్లోకి. సో ఇక్కడ ఎక్కువ పాటి విరిగిపోయింది అలా అక్కడికన్నా. సో ఇక్కడ చాలా ఎక్కువ పాటి విరిగిపోయింది. ఇక్కడంతా కూడా మనకి క్రాక్స్ వచ్చేసాయి. గ్రౌండ్లో చూసారంటే మీరు, అక్కడంతా కూడా మనకి భూకంపం వచ్చినప్పుడు ఎలాగ క్రాక్స్ వస్తాయి రోడ్డు, అలాగే క్రాక్స్ వచ్చాయి. సో అక్కడంతా కూడా వెళ్ళకుండా మనకి ఒక టేప్ లాంటిది వేసేసారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక స్మాల్ అప్డేట్ వీడియో. మీకు ఎలాగుందో మీకు చూపిద్దామని వచ్చాను ఎగ్జాక్ట్గా. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.